ॐ अज्ञानमितिरन्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुमिलितं येन तस्मै श्रीगुरुवे नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामीमिति नामिने। नमस्ते सरस्वतीं देवीं गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। నాతో పాటు అందరు కూడా చెప్పండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే భగవతే దేవాయ. వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే భగవతే వాసుదేవాయ. వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నమో భగవతే భగవతే వాసుదేవాయ. వాసుదేవాయ. వైష్ణవ భక్తులందరికీ నా హృదయపూర్వక ప్రణామాలు. జూమ్ సత్సంగానికి విచ్చేసిన భక్తులందరికీ స్వాగతం, సుస్వాగతం. హరే కృష్ణ. సో మనము గత వారం అంతా కూడా శ్రీమద్ భాగవతం నరసింహ స్తుతి మనం అందరం కూడా శ్రవణం చేసుకున్నాము. ఇంకా ఈ వారము ఒక కొత్త అధ్యయనం మనము ప్రారంభిస్తాం. ఈ వారం అంతా కూడా భీష్మాచార్యుల యొక్క దివ్య ఉపదేశము, తర్వాత భీష్మ స్తుతి మనం అందరం కూడా శ్రవణం చేస్తాం. అందరికి ఓకేనా? భీష్మ స్తుతి, భీష్మ దేవుడి యొక్క దివ్య ఉపదేశం, తదనంతరం భీష్మ స్తుతి. చాలా చాలా హ్యాపీ ప్రభుజీ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి ఉపదేశం ఇది. యావత్ మానవ సమాజానికి ఒక మంచి శిక్షణ ఇచ్చి వెళ్ళిపోయారు ఒక మహానుభావుడు, ఒక శుద్ధ భక్తుడు. అలాంటి శుద్ధ భక్తుడి యొక్క ఉపదేశం ఏంటో మనం తెలుసుకుందాం, రాబోయే రోజుల్లో వస్తుంది. ముందు భాగవతం భీష్మ దేవుడి యొక్క దివ్య ఉపదేశం ఎక్కడి నుంచి ప్రారంభం అవుతుందంటే, శ్రీమద్ భాగవతము ప్రథమ స్కందము 8వ అధ్యాయము 46వ శ్లోకం నుంచి మనకి ప్రారంభం అవుతుంది. మీ దగ్గర భాగవతం అంటే ఓపెన్ చేసుకోండి. మీకు 8వ అధ్యాయం ఎన్నో శ్లోకం ప్రభు? ఓకే ప్రభు. స్క్రీన్ పెట్టాను చూడండి. ఓకే ఓకే ప్రథమ ప్రభు. స్కందము 8వ అధ్యాయం 46వ శ్లోకం నుంచి ఇక్కడి నుంచి ప్రారంభం అవుతుంది. శ్లోకం చదువుతాను, తర్వాత దాని మీద భావము, అర్థము, తాత్పర్యము మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సూతు గోస్వామి సౌనకాది ఋషులకి ఈ విధంగా చెప్తున్నారనమాట. వ్యాసాదే ఈశ్వరే ఆజ్ఞే కృష్ణేనాద్భుత కర్మణా. వ్యాసాదే ఈశ్వరే ఆజ్ఞే కృష్ణేనాద్భుత కర్మణా ప్రబోధితో అపి ఇతిహాస ప్రబోధితో అపి ఇతిహాస నబోధిత
సుచార్పితం నబోధ్యత సుచార్పితం. సూత్ గోస్వామి చెప్తున్నారనమాట. కురుక్షేత్ర రణరంగం అయిపోయింది, యుద్ధం అయిపోయింది. యుద్ధంలో కౌరవులు చనిపోయారు, పాండవులు విజేతగా నిలబడ్డారు. ఇక విజయం అయిపోయింది. శ్రీకృష్ణుడు పట్టాభిషేకం కూడా ఆ ధర్మరాజుకి, యుధిష్ఠ మహారాజుకి చేయడం జరిగింది. ఇక యుధిష్ఠ మహారాజు పట్టాభిషేకంలో ఉండి శోకమోహితుడు అయిపోయాడు అనమాట. యుద్ధానికి ముందు అర్జునుడు శోకంలో పడ్డాడు, యుద్ధం తర్వాత ధర్మరాజు అన్నగారి మోహంలో పడ్డాడు. చూడండి, యుద్ధానికి ముందు తమ్ముడు, యుద్ధం తర్వాత అన్న. చాలా బాగుంటది, చాలా అద్భుతమైన ప్రసంగం ఇదంతా కూడా. ప్రథమ స్కందం భీష్మాచార్యులది. ఇక్కడ ఏం చెప్తున్నారు? వ్యాసాది ఈశ్వరే ఆజ్ఞ. ఆ? ధర్మరాజు గెలిచిన తర్వాత శోకితుడయ్యాడు. ధర్మరాజు శోకం దూరం చేయడానికి ఆయన రాజ్యానికి అనేక మంది ఋషులు వచ్చేవారంట. ఇక్కడ అదే చెప్తున్నారు. మొట్టమొదటి ఏం చెప్తున్నారు? వ్యాస ఆది అంటే, ఆది అంటే అగేరా, ఇంకా ఎంతో మంది. మెయిన్ వ్యాసమునిని ఇక్కడ సంబోధిస్తున్నారు అనమాట. వ్యాస ఆది అంటే వ్యాసముని, ద్రౌమ్య, నారద, ఆ, ఇలాంటి వాళ్ళు ఎంతో మంది ప్రముఖ ఋషులు వచ్చేవారంట. చక్కగా హస్తినాపురానికి వచ్చి చక్కగా విందు భోజనం చేసి తర్వాత ధర్మరాజు దగ్గరికి వెళ్ళి మోహం దూరం చేయడానికి, శోకము దూరం చేయడానికి ఎన్నో విధాలుగా ప్రయత్నం చేశారంట. వీళ్ళందరూ కూడా ఎలాంటి వాళ్ళు చూడండి, చక్కగా శ్లోకాన్ని ఆస్వాదిస్తాం. ఇది వీళ్ళందరూ కూడా ఎలాంటి వారు? వ్యాస ఆది ఈశ్వరే ఆజ్ఞ. ఈశ్వరుడి యొక్క ఆజ్ఞ తెలిసిన వాళ్ళు వీళ్ళందరూ కూడా. ఈశ్వరుడిని బహు చక్కగా ఎరిగి ఉన్నారు. అంటే ఈశ్వరుడు ఎవరు? శ్రీకృష్ణుడు. ఈశ్వరే ఆజ్ఞ. ఆ? అనేక మంది ఋషులు ప్రయత్నం చేశారంట, చెప్పడానికి, సంజాయించడానికి ప్రయత్నం చేస్తున్నారు అనమాట. ఎలా ఎలా సంజాయిస్తున్నారు, ఎలా నచ్చ చెప్తున్నారు ధర్మరాజుకి? తర్వాత శ్లోకంలో చూడండి. ప్రబోధితో అపి ఇతిహాస. ప్రబోధతో అపి ఇతిహాస. పూర్వము ఇతిహాసం మాధ్యం చేసి ఈ ఋషులందరూ కూడా ధర్మరాజుకి చెప్తున్నారనమాట. ఏ రాజా, ఏ ధర్మనందన, పూర్వము కూడా ఇలాంటి యుద్ధాలు జరిగేవి. శ్రీరామచంద్రుడు కూడా యుద్ధం గెలిచి ఎప్పుడు శోకితుడు అవ్వలేదే. సో అంతకు ముందు కూడా అనేక మంది రాజులు, మహారాజులు, పరాక్రమవంతులు యుద్ధం చేశారు, యుద్ధంపై విజయం గెలుచుకున్నారు. కానీ నీలా ఎప్పుడు మోహం చెందలే, శోకగ్రస్తుడు అవలే. నువ్వెందుకు ఇలా చేస్తున్నావు? శోకము తగదు నీకు, శోకము తగదు. శోకం విడువు. రాజ్యం గెలుచుకున్నావు, హస్తినాపురం గెలుచుకున్నావు, పట్టాభిషేకం స్వీకరించి ఫెస్టివల్ చేసుకో, పెద్ద ఉత్సవం, పండగ చేసుకో. పండగ చేసుకోవాల్సిన సమయంలో నువ్వు శోకగ్రస్తుడు అవుతావేంటి అసలు? ఇది నీకు తగదు అని ఎన్నో ఉదాహరణలు ఇస్తూ ధర్మరాజుకి నచ్చజెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారంట. దీని ఈ శ్లోకంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటి? ఈ పాయింట్ ఎన్నో ఉన్నవి, కానీ ఇందులో మనం నేర్చుకోవాల్సింది ఏంటి? మన జీవితంలో కూడా ఎప్పుడైనా శోకము కానీ, భయము కానీ వస్తే ఇతిహాసం మనం గుర్తుకు తెచ్చుకొని మన జీవితంలో శోకమోహములు త్యాగం చేయాలి. ఇతిహాసాలు గుర్తుకు తెచ్చుకొని మన జీవితంలో ఏదైతే శోకము, మోహం ఉందో అది విడవాలి. ఇతిహాసంలోని శ్రీరామచంద్రుడు, శుద్ధ భక్తులు ఎంతమంది అయితే ఏదైతే చేశారో మహాజనులు, వాళ్ళందరినీ మాధ్యం చేసుకొని మనము శోకమోహమును విడవాలన్నమాట. కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే మహాజనుల యొక్క అడుగు జాడల్లో నడవకంట, భగవంతుడి యొక్క అడుగు జాడల్లో నడవకంట, భగవంతుడి యొక్క విశుద్ధ భక్తుల యొక్క అడుగు జాడల్లో నడవకంట
ఒక సాధారణమైన ఒక సినిమా హీరో హీరోయిన్లు వాళ్ళ యొక్క అడుగుజాడలు నడుస్తున్నారు, వాళ్ళని ఫాలో అవుతున్నారు. చూడండి ఎంత దౌర్భాగ్యమో. ఆ? ఇక్కడ ఏం చెప్తున్నారు? ప్రపోదిత అపి ఇతిహాసాన్ని మనం ఫాలో అవ్వాలి. ఇతిహాసంలో ఇలాంటి సంఘటనలు జరిగేవి, అవి గుర్తుకు తెచ్చుకొని శోకము మోహం విడవాలి. కానీ ఈరోజు ఒక నర్తకి, ఒక నర్తక, ఆ హీరో హీరోయిన్ ఫాలో అవుతున్నారు. మరి జీవితంలో నా సుఖం, నా శాంతి, వాళ్ళకి సుఖము ఉండదు, నా శాంతి ఉండదు. ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా వాళ్ళకి సుఖశాంతులు ఉండవు. ఈరోజు సమాజం వాళ్ళని ఫాలో అవుతున్నారు. మనకి ఆదర్శం శ్రీరామచంద్రుడు, మనకి ఆదర్శం మహాజనులు, మనకి ఆదర్శం ఎంతో మంది మహాభక్తులు. ధర్మరాజుకి అనేక ఋషులు వచ్చి చెప్పారనమాట, శోకం దూరం చేయి, శోకం దూరం చేయి. ఈ ఋషులందరూ కూడా కలిసి దూరం చేయలేకపోయారు, ధర్మరాజు యొక్క శోకాన్ని దూరం చేయలేకపోయారు. అప్పుడు ఋషులందరూ కూడా కలిసి, శ్రీకృష్ణుడు అక్కడే ఉన్నాడనమాట. కృష్ణ, మేము ధర్మరాజు యొక్క శోకాన్ని దూరం చేయలేకపోయాము, ఇక మీరు చెయ్యండి, ఎందుకంటే మీరు ఏదైనా చేస్తారు. పూర్వము మునుపు యుద్ధానికి ముందు అర్జునుడికి శోకం వచ్చింది. శోకం కాదు, మోహం వచ్చింది. అర్జునుడికి మోహం వచ్చింది. అలాంటి అర్జునుడికి మంచి ఉపన్యాసం చెప్పావు, గీత అనే ఉపన్యాసం, గీత ఉపదేశం చెప్పావు. మోహము నశించిపోయింది. మరి ఇప్పుడు అన్నగారికి వచ్చింది, ధర్మరాజుకి. ఇక ఈయనకి మీరు శోకం నుంచి విడుదల కమ్మని చెప్పండి, మీరు ఏదో ఒకటి చెయ్యండి అని చెప్పగా, కృష్ణుడు కూడా చెప్పాడనమాట, ధర్మరాజా, ధర్మనందన, శోకము భయము మోహం నుంచి విడువు. ఇతిహాసంలో ఎన్నో చరిత్రలు జరిగాయి, శ్రీరామచంద్రుడు కూడా యుద్ధం గెలిచారు, కానీ ఎప్పుడు శోకమోహము ఆ, మునగలే ఆయన. అయినా సరే దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు చెప్పినా తిరస్కరించాడు ధర్మరాజు. కృష్ణ, నీకు తెలియదు, నువ్వు నీకు తెలియదు, నీకు అంత అనుభవం లేదు, అయినా నువ్వు వయసులో నాకన్నా చిన్నవాడివి, చాలా చిన్నవాడు కృష్ణ, నీకేం తెలియదు పో అన్నాడు ధర్మరాజు. ఇది కృష్ణుడు ఇక్కడ ఒప్పించగా, ధర్మరాజు ఒప్పుకోబోగా, ఈ విషయం మాత్రం నాకైతే జీర్ణం అవడం లేదు. కృష్ణుడు ఎవరికైనా ఒప్పించగా, అవతల వ్యక్తి ఒప్పుకోపోగా, ఈ విషయం కొద్దిగా ఆలోచించవలసిన విషయమే. ఈ విషయము జీర్ణం అవడం లేదన్నమాట. కృష్ణుడు చెప్పగా వాళ్ళు వినకపోగా ఇదేమైనా అర్థం అవుతుందా? అక్కడ భగవద్గీత చెప్పాడు కృష్ణుడు, ఒప్పుకున్నాడు అర్జునుడు. ఇక్కడ అదే అర్జునుడు యొక్క అన్న ఎన్నో విధాలుగా భగవంతుడు ప్రయత్నం చేశాడు, అయినా సరే పో కృష్ణ, నీకేం తెలియదు, నువ్వు వయసులో చిన్నవాడివి నువ్వు అని అన్నాడు అనమాట. ఈ విషయం జీర్ణం అవట్లేదు. దీనికి అనేక కారణం. చూడండి, దానికి కారణం ఏంటి? సూత గోస్వామి చెప్తున్నారనమాట, కృష్ణేనా అద్భుత కర్మణ. కారణం ఏంటి? కృష్ణేనా అద్భుత కర్మణ. కృష్ణుడి కార్యాలైన, కృష్ణుడి లీలలైన అవన్నీ కూడా అద్భుతం. ఆయన కార్యాలు, ఆయన క్రియకర్మలు, ఆయన లీలలు ఎవ్వరు కూడా అర్థం చేసుకోలేరు. కృష్ణేనా అద్భుత కర్మణ. ఏంటి ఆ అద్భుతం? భగవంతుడిని అడిగామనుకోండి, లేదా సూత గోస్వామిని అడిగామనుకోండి, ఏంటి ఆ అద్భుతము? ఏంటి ఆ అద్భుతం? కృష్ణుడు ధర్మరాజుకి శోకం నుంచి ముక్తుడు కమ్మని చెప్తున్నాడు.
శ్రీకృష్ణుడు ధర్మరాజుకి చెప్తున్నాడు, శోకం నుంచి ముక్తు కమ్ము, ముక్తు నుంచి రిలీజ్ అవ్వు, శోకం వదిలేయి, మోహం వదిలేయి. బయట నుంచి మాత్రం కృష్ణుడు చెప్తున్నాడు, కానీ అదే కృష్ణుడు హృదయంలో పరమాత్మక రూపంగా ఉండి, ధర్మనందన ఒప్పుకోమాక, ఒప్పుకోమాక, శోకం నుంచి దూరం అవ్వమాక, శోకంలోనే ఉండు, శోకంలోనే ఉండు అని చెప్పుతున్నాడు. చూడండి, ఒక కృష్ణుడు రెండు విధాలుగా పాత్ర వహిస్తున్నాడు. బాహ్య ప్రపంచానికి అందరి ముందు కృష్ణుడు చెప్పుతున్నాడు, ధర్మనందన శోకం నుంచి ముక్తి అవ్వు, శోకం నుంచి ముక్తి అవ్వు. ఆనందం, ఫెస్టివల్ చేసుకునే సమయం ఇది, పండగ చేసుకునే సమయం ఇది. అలాంటి పండగ టైంలో నువ్వేంటి శోకం ఏడుస్తున్నావు? అదే కృష్ణుడు హృదయంలో పరమాత్మగా, ధర్మరాజు హృదయంలో పరమాత్మగా ఉండి, ధర్మనందన వెనకు వెనకు వినొద్దు చెప్తున్నాడు. ఇది కృష్ణేర్ అద్భుత. చూడండి, ఇది రసాస్వాదనం అంటే ఇది. మర్దనం రసవర్ధనం. భాగవతం శ్లోకాల్ని ఎంత మర్దనం చేస్తే అంత రస ఉత్పత్తి అవుతుంది. మా గురుమారు చెప్తారనమాట. భాగవతంలో కొన్ని కొన్ని శ్లోకాలు ఉన్నవి, ఈ విధంగా మనం అర్థం చేసుకోకపోతే భాగవతంలో శ్లోకాలు ఏడుస్తావంట. అరే రే రే, నేను ఎవరు నాలుక మీదకి వెళ్ళిపోయాను, వీళ్ళు నన్ను సరిగా ఉచ్చరించలేదు, నన్ను సరిగా వ్యాఖ్యారణ చేయలేదు, నన్ను పూర్తిగా విస్తరణ చేయలేదనిసి. బయట కృష్ణుడు ఒప్పిస్తున్నాడు, లోపల అదే కృష్ణుడు పరమాత్మ రూపంగా ఒప్పుకోవద్దు, ఒప్పుకోవద్దు, ఒప్పుకోవద్దు అంటున్నారు. అందుకనే ఇక్కడ సూత గోస్వామి చెప్తున్నారనమాట, కృష్ణేరా అద్భుత కర్మణ, కృష్ణేరా అద్భుత కర్మణ. ఈ కృష్ణుడు ఏ కర్మ చేస్తాడో, ఏ లీలలు చేస్తాడో ఎవరికి కూడా అర్థం కాదు. ఇదే విషయము చూడండి, మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరా యత్కృపా తమహం వందే పరమానందమాధవం. ఏం చెప్తున్నారు? ఏ మాధవ, ఈ సంసారంలో ఏ జీవి పైనైనా మీ యొక్క కృప అయితే వాళ్ళకి వెళ్ళిపోతుందో, వాళ్ళ పైన వెళ్తుందో, ఆయన పర్వతాలు కూడా దాటేస్తాడు. అవుటివాడైనా పర్వతాలు దాటుతాడు, మోగవాడైనా మాటలు ఆడతాడు, మూర్ఖుడైనా వేదాంతాలు చెప్పుతాడు. ఏ కృష్ణ, ఏ మాధవ, ఏ పరమానంద మాధవ. ముఖం కరోతి వాచాలం పంగం లంగతే గిరా. మాటలు రాకపోయినా మాట్లాడతాడు, అవుటువాడైనా పర్వతాలు దాటేస్తాడు, మూర్ఖుడైనా వేదాంతాలు పలుకుతాడు. ఇంత చమత్కారం ఉంది నీలోనే, నువ్వు చెప్పగా అవతలవాడు వినకపోగా, ఇది నాకేం అర్థం కావట్లేదు. అందుకనే ఇక్కడ సూత గోస్వామి ఏం చెప్తున్నారు? కృష్ణేరా అద్భుత కర్మణ, కృష్ణేరా అద్భుత కర్మణ. ఈ కృష్ణుడు ఎప్పుడు, ఎక్కడ, ఎవరితో ఏమి చేపిస్తాడో మనకి తెలీదు. కృష్ణేరా అద్భుత కర్మణ. మహాభారతంలో కూడా ఇలాంటి సిచ్యువేషన్ జరిగింది, మీ అందరికీ తెలిసిందే, కానీ గుర్తుకు చెప్పిస్తున్నా చూడండి. మహాభారత సమయము, యుద్ధం ఇంకా అవ్వలేదు, జరగలేదు. యుద్ధానికి ముందు సంధిగా వెళ్తాడనమాట, రాయబారిగా శ్రీకృష్ణుడు. పాండవుల తరపు నుంచి లాస్ట్ ఒక అవకాశం ఉంది అనుకొని రాయబారిగా వెళ్తాడు శ్రీకృష్ణుడు కౌరవుల దగ్గరికి. హస్తినాపురానికి వెళ్తాడు, రాజ్యంలోకి ప్రవేశిస్తాడు. అక్కడ ధృతరాష్ట్రుడు, కౌరవులు, భీష్మ, ద్రోణ, జయద్రథ, కర్ణాది యోధులు ఎంతో మంది ఉంటారు. తర్వాత ఆ రాజ్యంలో ప్రజలు కూడా ఉంటారన్నమాట, ఎంతో మంది సభలో ఉంటారు. ఆ సభలోనికి వెళ్ళి దుర్యోధనుడికి చెప్తాడనమాట శ్రీకృష్ణుడు, దుర్యోధన, యుద్ధం వద్దే, ఆపేయి, నీకు రాజ్యం కావాలి కదా, ఈ రాజ్యం అంతా నువ్వు తీసుకో, సమస్త భూమండలానికి చక్రవర్తి అయిపో, కానీ అందులో
5 గ్రామాలు తీసి పాండవులకు ఇవ్వు. భూమండలానికి చక్రవర్తి అయిపో, ఏం ప్రాబ్లం లేదు, ఎటువంటి ఇబ్బంది లేదు, ఎవరికి కూడా ఇబ్బంది లేదు. కానీ అందులో 5 గ్రామాలు, ఏదో మారుమూల ఉన్న గ్రామాలు వెతికి వెతికి వాళ్ళకి ఇచ్చేయి, వాళ్ళు తృప్తిగా బతుకుతారు. అప్పుడు దుర్యోధనుడు ఏమన్నాడు? సూది మొన గుచ్చినంత భూమి కూడా నేను ఇవ్వను అన్నాడు. దుర్యోధనుడికి ఏమైనా పిచ్చి పట్టిందో అక్కడ ఆలోచించండి, మీరు చింతన చేయండి. దుర్యోధనుడు అంత పిచ్చివాడు కాదు, అంత మూర్ఖుడు కాదు. దుర్యోధనుడికి కూడా ఉంది ఇవ్వాలనేసి. బయట కృష్ణుడు సంధిగా వెళ్ళి చెప్పుతున్నాడు, దుర్యోధన నువ్వు యుద్ధం వద్దు, యుద్ధం వద్దు, పాండవుల మాట విను, సంధి చేసుకో, మీ ఇద్దరి మధ్య మైత్రి ఏర్పాటు చేసుకో అని చెప్పగా, అదే కృష్ణుడు పరమాత్మగా ఉండి దుర్యోధనుడికి రెచ్చగొడుతున్నాడు. దుర్యోధన వినొద్దు, వినొద్దు, యుద్ధము చెయ్యు, యుద్ధము చెయ్యు. మీకు ఉదాహరణ చెప్తాను. మీకు 100 కోట్ల రూపాయలు ధనం ఇస్తాను. 100 కోట్లు ధనం ఇచ్చి అందులో 100 100 100 100 500 ఎవరికైనా ఇచ్చేయండి అంటే మీరు ఆలోచిస్తారా? చెప్పండి, ఒక విషయం చెప్పండి మాతాజీ, ఆలోచిస్తారా? వెంటనే 100 కోట్లు వస్తున్నామనేసి 500 ఏంటి పెద్ద విషయము? సముద్రంలో నీటి బొందం లాంటిది ఈ 500 కూడా ఇసిరేస్తారు. మీరు మీరు ఆలోచిస్తారా ఆ విషయంలో? చెప్పండి ఒక్క విషయము, అవునా? ఆలోచిస్తారా? చెప్పండి. ఆలోచించాను. ఆలోచించరు. ఎందుకు ఇంత పెద్ద ఆఫర్ ఇచ్చాడు కృష్ణుడు? భూమండలానికి చక్రవర్తి అయిపో నువ్వు, కానీ మారు మోగిలనే ఏదైనా మూలలో ఒక గ్రామాలు, ఒక ఊరు పేరు లేని ఒక గ్రామాలు, పల్లెలు ఇచ్చేయి, వాళ్ళు తృప్తిగా బతుకుతారు. అంత మూర్ఖుడు అనుకోమాకండి దుర్యోధనుడిని, అంత పిచ్చివాడు కాదు. ఎలాంటి పిచ్చివాడికైనా ఎలాంటి మాటలు చెప్తే వెంటనే ఆమోదిస్తాడు. కానీ దుర్యోధనుడు ఎంతో మేధావి, బుద్ధి బలము కండబలం అన్నీ ఉన్నవి. అలాంటి దుర్యోధనుడు కూడా తిరస్కరించాడు. ఇక్కడ సూతు గోస్వామి అదే చెప్తున్నాడు అన్నమాట. ఏమని? కృష్ణేరా అద్భుత కర్మణ వ్యాసాది ఈశ్వరే ఆజ్ఞే కృష్ణేన అద్భుత కర్మణ. ఇదే కృష్ణుడి యొక్క అద్భుత కర్మణ. బయట మాత్రం చెప్పుతున్నాడు అందరి ముందు, అదే కృష్ణుడు పరమాత్మ గుండి లోపల వినొద్దు అంటున్నాడు. ఏమి తెలుసును? ఒక అన్నదమ్ముల మధ్యన విడిపోయామంటే కృష్ణేర అద్భుత కర్మను అనుకోండి. మీరు ఎప్పుడు కూడాను కాసేపు శాంతించండి. ఈ ప్రస్తుతము ఈ కలయిక రేపు ఘోరం జరగవచ్చు. అందుకనే కృష్ణుడి యొక్క అద్భుత కర్మల మూలంగా, అద్భుత లీలల మూలంగా దూరం చేస్తాడు. ఒక్కొక్కప్పుడు మంచి స్నేహితులు ఇడిపోవచ్చు, ఒక్కొక్కప్పుడు కుటుంబాలు ఇరిగిపోవచ్చు. దీని వెనకాల రహస్యము, కృష్ణ ఏదో లీలలు చేయబోతున్నాడు. ఏం జరుగుతుందో, హాని జరగవచ్చు, మంచి జరగవచ్చు, కీడే జరగవచ్చు. శాంతన వహించండి. కృష్ణుడి లీలలు అందరికీ అర్థం కావు. మనం కృష్ణ కృష్ణ అంటాం. ఆ కృష్ణుడి లీలలు అర్థం చేసుకునే శక్తి, సమర్థత ఎంతో మనకి ఉండాలి. ఉండాలంటే శుద్ధ భాగవతం వినాలి. ఇవన్నీ చక్కగా భాగవతం ఇతిహాసో అప్రబోధిత అపి ఇతిహాస, ఇలాంటి ఇతిహాస చరిత్రలన్నీ చక్కగా తెలుసుకోవాలి, జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. తెలుసుకొని ఇక్కడ అదే చెప్తున్నాడు అన్నమాట. ఒకవేళ కృష్ణుడు మాట విని దుర్యోధనుడు గాని సంధి అయిపోతే, మైత్రి చేసుకుంటే, అధర్మం ఎప్పుడు నాశనం అయ్యేది కాదు, ధర్మపాలన వచ్చేది కాదు, అధర్మము పెచ్చిరేగిపోయేది. ఇంకాను కృష్ణుడి యొక్క ఉద్దేశం ఏంటి? సంభవామి యుగే యుగే. ఎక్కడైతే ధర్మము నాశనం అయిపోతుందో, అధర్మం వస్తుందో, ప్రతి యుగంలోని కూడా నేను అవతరిస్తాను, ధర్మాన్ని స్థాపిస్తాను, అధర్మాన్ని నాశనం చేస్తాను, సాధువులను రక్షిస్తాను. ఏదేదో చెప్పాడు కృష్ణుడు. ఒకవేళ కృష్ణుడు మాట దుర్యోధనుడు ఒప్పుకుంటే ధర్మం విజయంగా నిలబడేది కాదు. సో దుర్యోధనుడికి ఆశ్రయితులు అయ్యి ఎంతమంది అయితే ఉన్నారో, అసురు స్వభావం గల
రాజులు వాళ్ళందరూ కూడా ఈ రోజు కూడా జీవించి ఉండేవారు. దుర్యోధనుడితో సహా కౌరవులు, తర్వాత వాడికి సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరూ కూడా జీవించి ఉండేవారు. అందుకనే కృష్ణుడు బయట చెప్తున్నాడు, అదే కృష్ణుడు లోపల వద్దు, వినొద్దు 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 అని చెప్తున్నాడు అనమాట. రెండు రకాలుగా కృష్ణుడు పాత్ర వహిస్తాడు. ఒక ఆఫీస్ కృష్ణుడు అనుకోండి, ఒక ఇంటి కృష్ణుడు. ఆఫీస్ కృష్ణుడు ఆఫీసులా వ్యవహరిస్తాడు, ఇంటిలో పని కృష్ణుడు ఇంటి వ్యవహారంలాగా వ్యవహరిస్తూ ఉంటాడు. ఇంటి కృష్ణుడు దండిచ్చి అధర్మం చేస్తే జైల్లో పెడతాడు. అదే తండ్రి జైల్లో ఉన్న వ్యక్తిని, కొడుకుని బెయిల్ మీద తీసుకొని వస్తాడు. ఇది కృష్ణేరా అద్భుత కర్మన. ఎందుకు? అక్కడ అది ధర్మము, ఇక్కడ ఇది ధర్మము. ఎవరు ఇలాంటి సూక్ష్మ విషయాలు ఎవరు అంత దీనికి అర్థం చేసుకుంటున్నారు? ఈ కృష్ణ అద్భుత కర్మన ఎవరు అర్థం చేసుకుంటున్నారు చెప్పండి? మన పట్ల ఏదైనా జరిగిందంటే అది ప్రస్తుతము భగవంతుడి యొక్క కృపే అనుకోండి. మీరు భగవంతుడి యొక్క కృప మూలంగా ఇవి జరిగేవి. వైష్ణవేర క్రియా ముద్ర కేహో నాహి జానే, మహాప్రభు చెప్తున్నారు. ఒక వైష్ణవుడు, ఒక సుధ భక్తుడు, ఒక భగవంతుడు, ఆయన క్రియకర్మలు ఎవరికి అర్థం కాదు. ఏలెత్తి నిందించమాకండి భగవంతుడికి కానీ వైష్ణవుడికి కానీ. వాళ్ళ క్రియకర్మలు అర్థం కాదు. అందుకనే కాముగా చూడండి, లేదంటే ప్రణామాలు చేయండి, అంతే. కానీ మనము భగవంతుడి యొక్క భక్తుల్ని కూడా నిందిస్తూ ఉంటాము. దౌర్భాగ్యము, మన దౌర్భాగ్యము ఎంతైతే ఈర్ష్య, నింద భావన మన భారతదేశంలో ఉందో అంత పాశ్చాత్య దేశాల్లో లేదు. విదేశాల్లో పాపం ఉంది, నమ్ముతారు అందరూ. కానీ నిందా భావన పడేయాలి, ఒక వ్యక్తికి తోటి వ్యక్తికి పడేయాలి, నిందా భావన, ఈర్ష్య, జల్సి ఇలాంటివి లేవు. పాపం అయితే ఉంది. అందుకనే శ్రీల ప్రభుపాదుల వారు పాశ్చాత్య దేశాలకి వెళ్ళి, భారతదేశం విడిచి అమెరికా, యూరోప్ లాంటి దేశాలకి వెళ్ళి అలాంటి పాపం చేసే వాళ్ళకి భక్తులు తయారు చేశారు. పెద్ద పెద్ద సన్యాసులు, పెద్ద పెద్ద భక్తులు తయారయ్యారు. వాళ్ళ దగ్గర మన భారతదేశ ప్రజలు దిగదుడుపు కూడా పనికిరారు. అది చూడండి. ఎందుకు? వాళ్ళ పాపం ఉంది. కానీ నిందా భావన, ఈర్ష్య, జల్సి, ఎవరు దోతి లాగాల, ఎవరిని పడేయాలనే భావన లేదు వాళ్ళకి. పాపం ఉంది. ప్రభుపాదుల మహాభక్తులు ప్రచారం చేశారు, పాపం అంటే పుణ్యం అంటే తెలుసుకున్నారు, శుద్ధ భక్తులు అయిపోయారు. పాపం పోతుంది, కానీ ఈర్ష్య, నింద భావన హృదయంలో ఏదైతే ఉంటుందో ఆ మంట జీవితంలో ఎప్పుడు చల్లారదు. జీవితంలో ఎప్పుడు చల్లారదు. మన భారతదేశ ప్రజల్లో మన దౌర్భాగ్యం ఇదే ఎక్కువ ఉంది. పాపం అయితే లేదు, పాపం చాలా తక్కువ జరుగుతుంది భారతదేశంలో, కానీ ఇది ఎక్కువ ఉంది. అందుకనే వాళ్ళు శుద్ధ భక్తులు అయ్యారు, మనం శుద్ధ భక్తులం అవ్వలేకపోతున్నాం. కారణం మనలో నిందా భావన, ఈర్ష్య, జల్సి, ఎప్పుడు ఎవరిని పడేవేయాలో అని ఆలోచన, ఎప్పుడు ఇదే ఆలోచన. వాళ్ళకి అలా ఉండదే. కృష్ణుడు ఏ కార్యం చేసినా దాని వెనకాతల ఒక ఉద్దేశం ఉంటుంది, దాని వెనకాతల ఒక కారణం ఉంటుంది. భగవంతుడు ఏ కార్యం చేసినా, ఏ క్రియ చేసినా దాని వెనకాతల ఒక కారణం ఉంటుంది. ఏమిటా కార్యము? ఏమిటా కారణము? పాయింట్ నెంబర్ 1, ధర్మరాజు శోకము నేను కాదు దూరం చేసేది. భీష్మాచార్యులు అక్కడ అంబసాయి మీద పడుకొని ఉన్నాడు. ఆయన దివ్య ఉపదేశాల ద్వారా ధర్మరాజు మోహం దూరం అవ్వాలి అని ఉద్దేశం. పాయింట్ నెంబర్ 1 కారణము. రెండో కారణము, భీష్మాచార్యుడు అంబసాయి మీద పడుకొని ఉన్నాడు. ఈ దివ్య ఉపదేశాల ద్వారా పాండవులు వెళ్తారు, పాండవులతో పాటు నేను కూడా వెళ్తాను, వెళ్ళి భీష్మాచార్యులకి దర్శనమిస్తాను, ఇక ముక్తికి గమనం అవుతాడు.
రెండో కారణం అన్నమాట. ఇక మూడో కారణం ఏం చెప్తున్నారు ఇక్కడ, భగవద్గీతలో నేను పెద్ద పెద్ద డైలాగులు కొట్టాను. అహం సర్వస్య ప్రభో, అహం బీజ ప్రదాపిత, నేనే ప్రభువుని, నేనే బీజానికి కారణమని పెద్ద పెద్ద లెక్చర్లు ఇచ్చాను. కానీ సుఖం ఏంటి? నా డప్పు నేనే కొట్టుకున్నాను. నా డప్పు నేను కొట్టుకోవడం కాదు, ఇలాంటి శుద్ధ భక్తుడు, ఇలాంటి మహాజనుడు నా యొక్క ప్రభావము, నా యొక్క శక్తి, నా యొక్క సమర్థత, నా యొక్క యశస్సు, నా యొక్క గుణగణాల్లో కీర్తిస్తే యావత్ ప్రపంచం అంతా కూడా ఫాలో అవుతారు. ఎందుకు? భీష్మాచార్యులు ఒక శుద్ధ భక్తుడు. భీష్మాచార్యులు ద్వాదశి మహాజనుల్లో ఒకడు. స్వయంభూ నారద శంభు కుమార కపిలమను ప్రహ్లాద జనక భీష్మ బలి వయసకి వయం. అంతేకాదు భీష్మాచార్యులు ముల్లోకాలకి పావనం కలిగించిన తల్లి యొక్క కుమారుడు, గంగాపుత్రు భీష్ముడు. అంతేకాదు భీష్ముడు గత జన్మలో ఒక వసువు, అష్ట వసువుల్లో ఒక వసువు, ద్రౌమ్య పేరు గల ఒక వసువు అన్నమాట. ఇలాంటి భీష్మాచార్యులు ప్రవచనం వెలుగులోకి రావాలి, మానవ సమాజం అంతా దాన్ని ఫాలో అవ్వాలి, శుద్ధ భక్తుడి పేరు రావాలి, అనేక ఆలోచనలు మైండ్లో పెట్టుకొని ఇక్కడ బయట ధర్మరాజుకి చెప్పిన లోపల అదే భగవంతుడు వినొద్దు 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 అని చెప్తున్నారనమాట. ఇది కృష్ణేరా అద్భుత కర్మన, కృష్ణేరా అద్భుత కర్మన. ఈ కృష్ణుడు ఎప్పుడు ఎవరితో ఏ పని ఏం చేపిస్తాడో ఎవ్వరు కూడా అర్థం చేసుకోలేరు. తాత్కాలికంగా మనకి ఏదైనా దుఃఖం వచ్చినా, ఎవరితో ఏదైనా వచ్చినా వెంటనే నెగిటివ్గా ఆలోచిస్తాం, కానీ పాజిటివ్గా ఆలోచించాం భగవంతుడి పట్ల. ఎంత శుద్ధ భక్తులైనా ఆ నిమిషానికి ఒక ఏదైనా ఒక తీవ్రమైన కృష్ణుడి మీద భావన వచ్చేస్తుంది. మన శుద్ధ భక్తు పరిపక్వత చెందలే మనము. ఈ కృష్ణ లీలలు అర్థం చేసుకోవడం అంత సాధారణ విషయం కాదు. పెద్ద పెద్ద భక్తులే అర్థం చేసుకోలేక పడిపోతున్నారు. మనమెంత? మీరు అనుకోవచ్చు, ఇంత పెద్ద శుద్ధ భక్తుడు అయ్యుండి, ఇంత జ్ఞానం అయ్యుండి, ద్వాదశి మహాజనుల్లో ఒకడయ్యుండి, గంగాపుత్రుడి భీష్ముడయ్యుండి, ధర్మానికి విరుద్ధంగా, కృష్ణుడికి విరుద్ధంగా ఎందుకు యుద్ధం చేశాడు మీరు అడగొచ్చు. దానికి కూడా సమాధానం చెప్తున్నారన్నమాట. శాస్త్రం చెప్తుంది, కృష్ణుడే చెప్తున్నాడు. భీష్ముడు అధర్మంగా ఉండి కూడా భక్తి చేశాడు. భీష్మాచార్యులు అధర్మ పక్షాన్ని ఉండి కూడా భక్తి అయింది. దీన్ని అధర్మ పక్షాన భక్తి అంటారు. అధర్మ పక్షాన్ని ఉండి కూడా భక్తి చేశాడు. కృష్ణుడి యొక్క కోరిక నెరవేర్చాడు అన్నమాట భీష్మాచార్యులు. ఇది భీష్ముడి యొక్క భక్తి, సమర్థత, శక్తి. భీష్ముడు ఆలోచించాడు అనమాట, నేను పాండవుల పక్షాన ఉండి యుద్ధం చేస్తే ఈ దుర్యోధనుడు, ఈ మూర్ఖ దుర్యోధనుడు ఎప్పుడు కూడా యుద్ధం చేయడు. ఎందుకు? దుర్యోధనుడికి చాలా పెద్ద శక్తి భీష్మాచార్యులే. దుర్యోధనుడికి అనంత బలము ఎవరు? భీష్ముడు. భీష్ముడు దుర్యోధనుడికి రైట్ హ్యాండ్ లాంటి వాడు, ఎంతో కుడి భుజం లాంటి వాడు, ఎంతో పెద్ద బలము దుర్యోధనుడికి. ఇలాంటి భీష్ముడి యొక్క ఆధారం మూలంగా యుద్ధానికి కాలు దువ్వాడు. లేదంటే భీష్ముడు లేకపోతే యుద్ధం చేయడు, వాడికి తెలుసును. ఎందుకు? భీష్ముడికి అనేక వరాలు ఉన్నవి. భీష్ముడికి ముందు ఇచ్చామృత్యు వరం ఉంది. తండ్రి శంతనుడు ఇచ్చాడనమాట. శంతను మహారాజు ఇచ్చాడు వరము. ఏమని? నీ చావు నువ్వు కోరుకున్నప్పుడు వస్తుంది, అంతవరకు బ్రతుకుతూనే ఉండు, బ్రతుకుతూనే ఉండు, బ్రతుకుతూనే ఉండు అనేసి. తర్వాత భీష్ముడి యొక్క పరాక్రమ దుర్యోధనుడికి, పాండవులకి, కౌరవులకి అందరికీ తెలుసును. అందరికీ తెలుసును. అక్కడ ఆ జనరేషన్లో ఉన్న వాళ్ళందరికీ కూడా తెలుసును. ఏంటి? ఇలాంటి భీష్ముడు భగవత్ స్వరూపమైన పరశురాముడిని ఓడిచ్చేశాడు అనమాట. యుద్ధ భూమిలో, రణరంగ భూమిలో ఓడిచ్చాడు. ఏ పరశురాముడు? భగవత్ అవతారమైన పరశురాముడు. ఏ పరశురాముడు?
21 సార్లు ఈ భూమండలం మీద క్షత్రియుల్ని చీల్చి చండాలేడన పరశురాముడు. అలాంటి పరశురాముడు ఓడిపోయాడు భీష్ముడితో. అందుకనే ఈ శక్తి సమర్థత తెలిసయ్యుండి దుర్యోధనుడు యుద్ధానికి కాలు దిగాడనమాట. భీష్ముడు ఆలోచించాడనమాట, నేను ధర్మపక్షాన్ని నుండి పాండవుల పక్షాన్ని ఉంటే ఈ దుర్యోధనుడు యుద్ధానికి రాడు. ఇక దుర్యోధనుడు యుద్ధం రాకపోతే ధర్మం విజయం గెలదు. ఇక దుర్యోధనుడు ఆగిపోతాడు. దుర్యోధనునికి ఎవరైతే ఎంతమంది అయితే అనుచరులు ఉన్నారో, ఫాలోవర్స్ ఉన్నారో, వాళ్ళందరూ కూడా విజేతలుగా నిలబడిపోతారు. ధర్మం విజయం గెలదు, అధర్మమే నిలబడిపోతుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని భీష్మాచార్యులు ఆలోచించారనమాట. నేను అధర్మ పక్షాన్ని నుండి సమాజం పట్ల నిందా భావన అయినా సరే కృష్ణుడి యొక్క కోరిక నేను తీరుస్తాను. ఆది దేవుడు ఆది పురుషుడి యొక్క కోరిక తీరుస్తాను. సమాజం నాకు నింద చేసిన పర్లే, భగవంతుడి యొక్క ఇచ్చ పూర్తి చేయడానికి ఆయన అధర్మ సపోర్ట్ తీసుకున్నాడు. ఇది ఎవరు చేస్తారు చెప్పండి? ఎవరు చేస్తారు ధర్మ పక్షాన? ఇవన్నీ భాగవతంలో ఉన్నాయి, ప్రథమ స్కందంలో, భీష్మ స్తుతిలో ఇవన్నీ ఉన్నవి, చాలా చక్కగా ఉన్నవి. ఇది భీష్మాచార్యుల యొక్క ఇది అన్నమాట. కృష్ణుడి యొక్క అద్భుత కర్మ. కృష్ణేరా అద్భుత కర్మ. ఇక కారణము, రెండో కారణం. ఇప్పుడు వారు చెప్పింది మొదటి కారణం. రెండో కారణం చూడండి. ఋషులందరూ చెప్పినా వినలేదు. కారణం ఏంటి? ఇక్కడ లాస్ట్లో రెండో లైన్ లాస్ట్లో చెప్తున్నారు అనమాట. చదవండి ఏమని అక్కడ ఏముంది లాస్ట్లోని? సుచార్పిత. సుచార్పిత, సుచార్పిత ఉంది. ఎందుకు సుచార్పిత అంటే ఏంటి? ధర్మరాజు శోకమోహం స్నేహభావంలో ఉన్నాడు. దాని ద్వారా ఇంతమంది ఋషులు చెప్పినా, ఇంతమంది కృష్ణుడు చెప్పిన సాక్షాత్తు వినలేదు. సుచార్పిత అక్కడ వినట్లేదు. ఇంత రీజన్ ఉంది. ఇది వదిలేయండి, ఈ రీజన్ అంతా పక్కన పెట్టండి. ఇక మెయిన్ రీజన్ బయటికి కనిపిస్తుంది. ఇప్పుడు నేను చెప్పిందంతా ఆంతరంగిక భావన. ఇది ఆంతరంగిక భావన. కృష్ణుడు బయట చెప్తున్నాడు, లోపల కృష్ణుడు వద్దు వినొద్దు. ఇది ఆంతరంగిక. ఎవరు తెలుసును? అది తెలియదు కదా. ఇప్పుడు తెలుస్తున్న సిచ్యువేషన్ మీకు చూపిస్తా చూడండి శ్లోకంలోని. అక్కడ వినట్లేదు. ఋషులందరూ చెప్తున్నారు, తర్వాత కృష్ణుడు చెప్తున్నాడు, వినట్లేదు. కారణము సుచార్పిత. సుచార్పిత అంటే శోకము, స్నేహము. వసుడైపోయాడు ధర్మరాజు. శోకానికి, మోహానికి, స్నేహానికి వసుడైపోయాడు. తద్వారా మోహితుడయ్యాడు. ఇక దీని నుంచి మనం ఏం అర్థం చేసుకోవాలి? ఎవరు హృదయంలో అయితే శోకము, మోహము, మమకారము, స్నేహభావన ఉంటుందో వాళ్ళకి ఎంత భాగవతం చెప్పినా, సాక్షాత్ భగవంతుడే వచ్చి ఉపన్యాసం చెప్పినా వాళ్ళకి అర్థం కాదు. ఇది దీంట్లో ఉన్న మర్మ రహస్యము. ఎంతవరకు అయితే శోకము, మోహము ఈ ఉంటావో వాళ్ళకి ఎంత భాగవతం చెప్పినా అర్థం కాదు. ఇక భాగవతం బయట వాళ్ళు వదిలేయండి, సాక్షాత్ భగవంతుడు చెప్పినా వాళ్ళకి తలకి ఎక్కదు. కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడు గీత చెప్పాడు అర్జునుడికి. గీత కురుక్షేత్రంలో నిలబడి కృష్ణుడు ఉపన్యాసం చెప్తున్నాడు అర్జునుడికి. వినిన తర్వాత మోహం నశించిపోయిందని గీత అంతంలో చెప్తున్నాడు అనమాట. నష్ట మోహం స్మృతి లబ్ధ. ఏ కృష్ణ, నా మోహం నశించిపోయింది, నా స్మృతి వచ్చింది. ఇప్పుడు చెప్పండి ఎవరిని చంపాలి? మొట్టమొదటి టార్గెట్ ఎవరు అని. అదే భగవద్గీత హస్తినాపురంలోని సంజయుడు ద్వారా ధృతరాష్ట్రుడు వింటున్నాడు. కానీ శోకము పాలేదు, మోహం పాలేదు, స్నేహము కూడా పాలేదు. తిరిగి చెప్తున్నాడు, సంజయుడు చెప్తున్నాడు, రాజా, ఏ రాజా, నీ 100 మంది కుమారుల్లోని 2 ఈరోజు అవుట్ అయిపోయారు. ధృతరాష్ట్రుడు అన్నాడంట, అవునా సంజయ, 2 చనిపోయారా? చూడు చూడు ఇంకేం జరుగుతుందో చూడు చూడు. అరే మూర్ఖ, యుద్ధం ఆపే,
మిగతా 98 మంది అయినా బ్రతికి జీవిస్తారు. మూర్ఖుల్లా ప్రవర్తిస్తున్నావు ఎందుకు? నీకు భగవద్గీత అంతా చెప్పాను, బుర్రకెక్కట్లేదా? ఎందుకు బుర్రకెక్కలేదు? స్నేహ భావంలో ఉన్నాడు, మోహ భావంలో ఉన్నాడు. ఇది ఎవరికైతే సుచార్పిత, ఎవరికైతే స్నేహము, మోహము ఇలాంటివి బుర్రకి ఎక్కిపోతావో వాళ్ళకి ఈ గీత భాగవతం ఎంత చెప్పినా, మాలాంటోళ్ళం కాదు, భగవంతుడే ఉపన్యాసం చెప్పినా వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళకి అర్థం కావు ఎప్పుడు కూడాను. ఇది ఆ? వ్యాసాదే ఈశ్వరే ఆజ్ఞే కృష్ణేరా అద్భుత కర్మణ. ఇది శ్రీకృష్ణుడి యొక్క అద్భుత కర్మణ. ఇక తర్వాత ఏం జరుగుతుందో, తర్వాత శ్లోకంలో ఆ ధర్మరాజు ఏం చెప్తాడో నెక్స్ట్ రేపు మనం చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ ఒక్క శ్లోకం ఈరోజు చాలు. నెక్స్ట్ రేపు ఇంకొక శ్లోకం తెలుసుకుందాం. ఇక శ్లోక బై శ్లోక అంతా చాలా బాగుంటుంది. మీరు కూడా రేపటి నుంచి అన్ని చదువుకుంటాండి. శ్లోక బై శ్లోక ఇవన్నీ ఎక్కడ కూడా మిస్ అవ్వదు. జంప్ అయినప్పుడు నేను చెప్తాను, చదువుకుండండి, దీన్ని ఆస్వాదించండి. ఆ తర్వాత చెప్పిన తర్వాత మీరు కూడా వినండి, చాలా అద్భుతంగా ఉంటుంది ఇది అంతా కూడాను. సో రేపు ఏం చెప్తున్నాడు ధర్మరాజు, ఇంకా రేపు క్లాస్లో మనం అందరం వినడానికి ప్రయత్నం చేద్దాం. అంతవరకు సెలవు. హరే కృష్ణ.